హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం రంగు, రుచి, చిక్కదనంతో కూడిన పర్ఫెక్ట్ ఇలాచీ టీని తయారు చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా టీని ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి సరిపడా కొలతలు అయితే చెప్తున్నాను. సో ఇద్దరికి కాబట్టి 3 లేదా 4 ఇలాచీని తీసుకోవాలి. వీటిని డైరెక్ట్గా వేస్తే కంటే ఇలా కొద్దిగా దంచి పక్కన పెట్టుకొని వేసేమంటే మనకి టీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇద్దరికి కాబట్టి ఒక గ్లాసు పాలను తీసుకోవాలి. ఇలా ఒక ఫుల్ గ్లాస్ పాలను తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకొని పాలను వేసుకోవాలి. ఒక గ్లాస్ పాలకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. అప్పుడే మనకి టీ అనేది పర్ఫెక్ట్గా చిక్కగా ఉంటుంది. దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు టీ పొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 రోజెస్ తీసుకుంటున్నానండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. టీ కూడా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరిగిస్తే మనకి పాలు ఇలా పొంగుతున్న టైంలో మనం దంచి పక్కన పెట్టిన ఇలాచీని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు పంచదారని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి ఇలా స్పూన్తో కలిపామంటే మనకి ఈ టీ పొడి అనేది బాగా మిక్స్ అయ్యి టీ అనేది మంచి కలర్లోకి చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్కి ఒకసారి 2 సార్లు మనం కలిపామంటే సరిపోతుంది. మంటను మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. అప్పుడు మాత్రమే మనకి టీ అనేది మంచి కలర్లతో మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇలా ఒక 3 నిమిషాలు మరిగిస్తే మనకి టీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లోకి వడకట్టుకోవాలి. సో ఇలా మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు టీ చేసి ఇచ్చామంటే మన టీకి తప్పకుండా ఫిదా అవుతారండి. చూసారు కదా, ఇలాచీ టీ రెడీ అయిపోయింది. మంచి కలర్ కూడా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు కప్స్లోకి సర్వ్ చేసుకోవడమే. వచ్చేది చలికాలం. ఈ విధంగా టీ పెట్టి ఈవినింగ్ టైంలో తాగేమంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.